అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తినేటటువంటి ఉత్తర కర్ణాటక వంటకం తయారు చేసుకుందాం. దానికి ముందుగా ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని కూడా తరిగి పెట్టుకుందాం. 3-4 బీన్స్ని కట్ చేసి పెట్టుకుందాం. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా తరిగి పెట్టుకుందాం. 1/2 కప్పు పచ్చి బఠానీలు, 1/2 కప్పు పుదీనా తరుగు, 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు మెంతాకులు తీసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ పోపు దినుసులు వేసి కాస్త వేగాక కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. 1/2 కప్పు పచ్చి బఠానీలను వేసి 2 నిమిషాల పాటు వేపుకోవాలి. బఠానీలు కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, బీన్స్ని కూడా వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. బీన్స్ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. బీన్స్, క్యారెట్ ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది. మనం వెజిటబుల్స్ కూడా తిన్నట్టు ఉంటుంది కదా. బీన్స్ కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయల్ని దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పుదీనా, మెంతికూర, కొత్తిమీర ఉన్నాయి కదా, అవి వేసి మగ్గనివ్వాలి. పుదీనా, మెంతికూర కంపల్సరీ అండి. ఇవి వేస్తేనే చకోలీకి రుచి, వాసన. అయ్యో, ఇప్పుడు మనం చేస్తున్న వంట పేరు మీకు చెప్పనే లేదు కదా. అదేనండి, చకోలీ. కర్ణాటకలో దీనిని చకోలీ అంటారు. దీనికి మరో పేరు ఇండియన్ పాస్తా. ఇది ఉదయం టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటుంది. ఆకుకూరలు బాగా వేగాయి కదా. ఇక టమోటా ముక్కలను వేసి ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడ్డ ఉప్పు వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి మూత మూసి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి. టమోటాలు మగ్గాయి కదా. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసి కలుపుకుందాం. పచ్చి కొబ్బరి లేని పక్షంలో ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, బట్ పచ్చి కొబ్బరే బాగుంటుందండి రుచి. మూత మూసి కొబ్బరిని కూడా 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. చూడండి, అన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు 3-4 కప్పుల వరకు వాటర్ పోసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇవి ఉడికేలోపు మనం చపాతీలను తయారు చేసుకుందాం రండి. నిమ్మకాయ సైజ్ అంత గోధుమ పిండిని తీసుకొని చపాతీలా గుండ్రంగా రుద్ది చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. చూడండి, వాటర్ బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలు వేసి కలిపి మూత మూసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చపాతీలు వాటర్ని బాగా పీల్చేస్తాయండి. అవసరమైతే చూసి మరి కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన కొలతలన్నీ 3 చపాతీలకు సరిపడ్డవండి. ఈ క్వాంటిటీ 3-4 తినచ్చండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. వేడి వేడిగా సూప్తో సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, చకోలీ రెడీ. చాలా సింపుల్ కదా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొని చేసే పాస్తా కంటే చాలా బాగుంటుంది. అందులోనూ ఇది హోమ్లీ ఫుడ్ కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.